కి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, టీ స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 2½ స్పూన్స్ ధనియాల పొడి, టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఆవ నూనె, ఫిష్ వచ్చేసి 1½ kg. అన్నీ కలుపుకొని ఒక ½ an hour వరకు పక్కన పెట్టుకోవాలి. ఒక 4 స్పూన్స్ అంతా ఆయిల్, ఇలా చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్ అయితే వేసేసుకున్నాము. బిర్యానీ ఆకు పువ్వు, ½ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని ఆనియన్స్ని అయితే ఫ్రై చేసేసుకుందాము. ఫిష్ అయితే ఫ్రై చేసుకుందాము. ఆనియన్ ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మినిట్స్ వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేసుకుందాము. ఇప్పుడు 2 స్పూన్స్ అంతా కారం వేసుకుందాం, 1½ స్పూన్ అంతా ఉప్పు. 5-10 మినిట్స్ వరకు టమాటాని కూడా ఉడికించుకుందాం. 1 స్పూన్ అంతా ధనియాల పొడి, స్పూన్ అంతా కొబ్బరి పొడి. 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కర్రీ అంతా ఇట్లా ఉడికేస్తుంది కదా, ఈ టైంలో మనం 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుందాము. దీని కూడా ఈ ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ కర్రీలోకి అయితే వేసేసుకున్నాము. ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ ఇలా వేసుకోవాలి. మన ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫోటో